నమస్తే అండి, నేను రజాక్. మీరు ఒక హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే తక్కువ ఈఎంఐ ఉండే విధంగా, ఎక్కువ నెలలు లేదంటే సంవత్సరాలు ఉండే విధంగా మీరు లోన్ పెట్టాలనుకుంటున్నారా, లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆ విధంగా అది చేయడం మంచిదే. ఉదాహరణకు మీరు ఒక 50 లక్షలు లోన్ తీసుకుంటా ఉన్నారు, హోమ్ లోన్. దానికి 30 సంవత్సరాల వరకు వాళ్ళు టైం ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి నెల ఎంత అని చెప్పేసి అది తీసుకోవడం బెటరా, లేదంటే 20 సంవత్సరాలకి మాత్రమే టైం పీరియడ్ పెట్టుకొని కొంచెం ఎక్కువైనా సరే కట్టడం బెటరా? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. 50 లక్షల రూపాయల గృహ రుణాన్ని తీసుకున్నటువంటి ఒక వ్యక్తి 30 సంవత్సరాల పాటు కాల పరిమితిని పెట్టుకుంటే కనుక నెలకు 38,000 రూపాయల చొప్పున ఈఎంఐ చెల్లిస్తే కనుక ఈ మొత్తం చాలా తక్కువగా అనిపించిన, భారం లేనిదిగా అనిపించిన, కానీ మీరు పోయే నష్టం ఎంతో తెలుసా? 30 ఏళ్ళు పెట్టుకుంటే కనుక దాదాపు 34 లక్షల వరకు బ్యాంకుకు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఈఎంఐ భారం తగ్గుతుందనే ఆశతో మీ జీవితకాల సంపాదనను వడ్డీల వలయంలోకి నెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా కస్టమర్ నెలవారీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి రుణాన్ని అయితే మంజూరు చేస్తాయి. కానీ బ్యాంకులు మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను కావచ్చు, లేదంటే పిల్లల చదువుల్ని కావచ్చు, పదవి విరమణ కావచ్చు, వీటిని ఏవి పట్టించుకోవాలన్నమాట. కేవలం వాళ్ళ యొక్క సంపదను సృష్టించుకోవడానికే ఇవి ప్రయత్నం చేస్తాయి. 10 ఏళ్లు పెంచడం కారణంగా ఎక్కువ ఆర్థిక ప్రమాదకరం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఉదాహరణకు 8.5% వడ్డీ రేటుతో 20 ఏళ్లలో మీరు సుమారుగా 1.4 కోట్లు చెల్లిస్తే, 1.04 కోట్లు చెల్లిస్తే, అదే రుణాన్ని 30 ఏళ్లు పొడిగిస్తే కనుక 1,38 లక్షల వరకు చేరుకుంటుంది. కాబట్టి కేవలం 8.0 వడ్డీ రేటుతో మాత్రమే జరుగుతుంది. 8.5% వడ్డీ రేటుతో మాత్రమే ఈ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి వచ్చేసి 1,04,00,000 అయితే, అదే మీరు ఇంకొక 10 సంవత్సరాలు వేసుకుంటే 1,38 లక్షల వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు వరకు మాత్రమే ఈఎంఐలు పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, బోనస్ డబ్బులు ఏదన్నా వచ్చినప్పుడు, అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్కి వీటిని జత చేయండి. చిన్న మొత్తంలో ముందస్తుగా చెల్లింపులు చేసుకోండి. అవి రుణకాల వ్యవధిని, వడ్డీ భారాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే పాత పన్ను విధానంలో అసలు వడ్డీ చెల్లింపులపై లభించేటటువంటి సెక్షన్ 80C, సెక్షన్ 24B మినహాయింపులను తెలివిగా వాడుకోండి. పాత పన్ను విధానంలో అసలు వడ్డీ చెల్లింపుపై లభించే 80C, సెక్షన్ 24ని వాడుకోండి. ఈఎంఐ అనేది కేవలం నెలవారీ బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది, కానీ రుణ కాల పరిమితిని, అంటే టెన్యూర్ని పెంచే సంపదను జీవితకాల సంపదను నిర్ణయించడం అయితే జరుగుతుంది. వీలైనంత వరకు రుణ విముక్తి పొందడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటికైనా మనం ఆ లోన్ తీర్చాల్సిందే కాబట్టి ఎక్కువ మొత్తంలో, ఒకవేళ స్టార్టింగ్లో ఈఎంఐ తక్కువ పెట్టుకున్నప్పటికీ కూడా ప్రిన్సిపల్ అమౌంట్కి ఎక్కువగా జత చేస్తూ ఉండడం కారణంగా సదరు లోన్ తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉంది. 15 నుంచి 20 సంవత్సరాల లోపు ఈ రుణాన్ని క్లియర్ చేసే విధంగా మీరు తీసుకున్నటువంటి 50 లక్షల రూపాయలు అసలు రుణం ప్లస్ వడ్డీ మొత్తాన్ని కూడా 20 సంవత్సరాల లోపు కంప్లీట్ చేసే విధంగా, తీర్చే విధంగా మీరైతే వ్యూహ రచన చేసుకొని, ప్రణాళిక వేసుకొని మాత్రమే హోమ్ లోన్ తీసుకోండి తప్ప 30 సంవత్సరాలకు పెట్టి తీసుకోకూడదు. తీసుకుంటే కనుక చాలా నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి.